అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరందరూ అనుకున్న లక్ష్యాలను, గమ్యాన్ని చేరుకోవాలని, జీవితంలో మీరు అనుకున్న కోరికలు, లక్ష్యాలని నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. ముఖ్యంగా మరి ఇటీవల అంటే గత 4-5 రోజుల నుండి మనం చూస్తే సోషల్ మీడియాలో శివాజీ అంశం కావచ్చు, అనసూయ అంశం కావచ్చు, ఇక తాజాగా ప్రపంచ యాత్రికుడు అన్వేష్, ఒక యూట్యూబర్, ఆయన చేసిన వ్యాఖ్యల పైన ప్రస్తుతం అంటే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు, అదేవిధంగా ఆయన పైన కోపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అనేక మంది మరి ఆ సోషల్ మీడియా ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇంతకు ఆయనకు ఏమన్నారు, అసలు ఆ అన్వేష్ ఏం మాట్లాడాడో, థాయిలాండ్ లో ఉండి ఆయన థాయిలాండ్ ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీలో మహిళలు చాలా సేఫ్ గా ఉన్నారు, అక్కడ మహిళలు చాలా సేఫ్, కానీ ఇండియాలో మాత్రం మహిళల పైన మొత్తం మీద అయితే లైంగిక దాడులు జరుగుతున్నాయి, 60,000కి పైగా రేపులు జరిగాయి అని ఆయన ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో వాళ్ళకు అక్కడ సేఫ్టీ లేదు అన్నట్టు మొత్తం మీద అన్వేష్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం మరి వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా అన్వేష్ హిందూ దేవతల పైన, ముఖ్యంగా సీతమ్మ తల్లి, అదేవిధంగా మరి మహాభారతంలో తీసుకున్నట్లయితే ద్రౌపది వస్త్రాపహరణం అనే ఆ అంశం గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా భారతీయులను దూషిస్తూ కూడా ఆయన వరుసగా వీడియోలు పెడతా ఉన్నాడు. ఆయన లోపల ఎలాంటి మార్పు అయితే రావడం లేదు. అయితే ముఖ్యంగా వెంటనే మరి అన్వేష్ పైన చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ ను బ్యాన్ చేయాలని చెప్పేసి ఆయనని ఇండియాకి రప్పించి మరి అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి కూడా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపైనే మన బీజేపీ నాయకురాలు, సినీ నటి కరాటే కళ్యాణి కూడా మరి ఇటీవల నిన్న అనుకుంటా మరి పంజాగుట్ట పిఎస్ లో ఆయన అన్వేష్ అనుచిత వ్యాఖ్యల పైన ఫిర్యాదులు చేసింది. పంజాగుట్ట పిఎస్ అంటే హైదరాబాద్ పోలీసులు కూడా అన్వేష్ కు నోటీసులు పంపించారనే వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. అయితే అన్వేష్ పైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఒక హైదరాబాద్ లోనే కాకుండా తిరుపతి, వైజాగ్, అదేవిధంగా ఖమ్మం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా మన నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన విమర్శిస్తా ఉన్నారు. ఆయన పైన మరి ఏవైతే చెప్పిన తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఖమ్మం కావచ్చు, మరి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే ఈ అంశం పైన మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, మరి యూట్యూబర్ అన్వేష్ ని మరి ఆయన ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్నాడా, అక్కడి నుంచి మరి పారిపోయి వేరే కంట్రీకి ఏమైనా వెళ్ళిపోయాడా అన్న సమాచారం కూడా లేదు. మరి ఆయన ఎలా పట్టుకుంటారు, మరి అన్వేష్ ఏదైతే క్యారీ చేస్తున్న పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ పైన ఏమైనా ఆంక్షలు విధిస్తారా, ఆయన ఇండియాకి రప్పిస్తారా, ఎలాంటి శిక్షలు విధిస్తారు, ఏం జరగబోతుంది అన్న అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఈ అన్ని విషయాలు, శివాజీ అంశం కావచ్చు, అనసూయ అంశం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వైరల్ అవుతున్న అన్వేష అంశం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక విషయం మీద స్పష్టంగా చెప్పాలని ఉంది నా ఛానల్ ద్వారా. అంటే యూట్యూబర్ తన పని ఏంటి అంటే భారతదేశంలో ఉన్న అంటే ముఖ్యంగా తెలుగువారు ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్కువగా భారతీయులు ఆయన ఛానల్ని చూస్తారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ప్రపంచ యాత్రికుడు వివిధ దేశాలకు వెళ్తాడు, ఆ దేశాల్లో జీవనశైలి ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఆ కంట్రీ ఎలా ఉంది, అక్కడ అందచందాలు కావచ్చు, వివిధ అంశాలపైన చర్చిస్తూ వీడియోలు పెడతారు. అది బాగానే ఉంది. కానీ ఈ మధ్య అతను మరి రెచ్చిపోతూ కొంత మంచి పనులు కూడా చేశాడు ఆయన. అంటే ఏవైతే
మరి ఈ గేమింగ్ యాప్లకు ప్రమోషన్లు ఇస్తూ మరి అడ్డదారిలో డబ్బులు సంపాదించి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిని బయట పెట్టడం జరిగింది. తాను మాత్రం నేను ఈ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయనని చెప్పేసి ఆయన మాట్లాడాడు. చేసిన వారి పేర్లు కూడా బయట పెట్టడం జరిగింది. అది మంచి విషయమే. కానీ మధ్యకాలంలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది అన్వేషణ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అది చాలా అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి దీనిపైనే ముఖ్యంగా ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది కూడా తన పైన కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు ఆయనను. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ గా ఉన్న చాలా మంది కూడా లక్షల్లో అతని ఛానల్ను కూడా అన్సబ్స్క్రైబ్ చేసినట్లు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే గాడి పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలన్నట్టు ఏదైనా సరే సొసైటీకి కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు చూసుకుంటాయి. కాబట్టి ఎవరు చేసుకునే పనులు వారు చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనకు భగవద్గీతలో కూడా ఒక అంశం ఉంది, 2వ అధ్యాయంలో 41 పద్యం కూడా ఒక శ్లోకం కూడా ఉంది మనకి ఇక్కడ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంఘోష్ట్య కర్మని అని చెప్పేసి ఉంది. కాబట్టి మన కర్మలను మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఫలితం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు. అంటే ఒకరి కర్మల్ని డిసైడ్ చేసే అధికారము మనకు లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ఈ యూట్యూబర్లు కావచ్చు, ఎవరైనా సరే వీలైతే సమాజానికి సేవ చేయండి. అవసరమైతే ప్రభుత్వాలను నిలదీయండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందనేది ఒకసారి మీరు విశ్లేషించండి, అనాలిసిస్ చేయండి. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. దేశంలో తెప్పలుగా సమస్యలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపైన వీలైతే ఫోకస్ చేయండి, చారిటీ చేయండి, వీలైతే సహాయం చేయండి. ఎవరికైనా సినిమా ఇండస్ట్రీలో కూడా బోలెడు సమస్యలు ఉన్నాయి, వీలైతే పరిష్కరించండి. అంతేగాని వేదికలపై ఈ ప్రమోషన్ల కోసం వాటి కోసం అని చెప్పేసి మీరు ఏవో మాట్లాడడం అవి వేరేలా సంకేతాలు వేరే రకంగా అవి మారిపోయి మరి ప్రజా బాహుల్యంలోకి వెళ్ళిపోవడం, దానిపైన మరి నిరసనలు రావడం, విమర్శలు రావడం, సోషల్ మీడియాలో ఫైటింగ్లు, వారన్లు, ఇదంతా అనవసరం అని చెప్పేసి అయితే నా ఉద్దేశము. కాబట్టి మరి ఇప్పటి నుండైనా కూడా అంటే యూట్యూబర్స్, అంటే ఎవరైతే అన్వేష్ లాంటి వారు కావచ్చు, ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే అంశాలపైన మాత్రమే ప్రస్తావించాలి. మన దేవతలు కంటికి కనిపించరు, కానీ దేవుళ్ళను నమ్మేవారు, విశ్వసించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం నమ్మాలి. నమ్మలేని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, కానీ కించపరచడం, అవమానించడం అనేది సహేతుకం కాదు, అవి అనైతికం అని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా వీలైతే సమస్యలపైన పోరాటం చేయండి. ఎవరి మనోభావాలను దెబ్బతీయొద్దు, ఎవరి విశ్వాసాలను దెబ్బతీయొద్దు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నది అయితే నా యొక్క ఉద్దేశం. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.